భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మేము రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేశాము. అయితే మేము చేసినటువంటి ప్రయత్నానికి ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ పాకిస్తాన్లు ఇప్పుడు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి అంగీకరించాయి. దీనికి అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. రెండు దేశాలకు కూడా నా కంగ్రాచులేషన్స్ అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆ పోస్ట్ సారాంశం ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ mediated by the United States, I pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. Congratulations to the both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter అంటూ కూడా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులను మేము అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే నిన్న రాత్రి నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి మంతనాలు చేశాం. ఈ సుదీర్ఘమైనటువంటి మంతనాల నేపథ్యంలోనే పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉన్నటువంటి ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించడానికి మేము సర్వవిధాల ప్రయత్నం చేశామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం ఏదైతే ఉందో అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు కూడా అంగీకరించాయన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు అనేది ఒకసారి మనం చూసుకుంటే, పాక్ భారత్ ఉద్రిక్తతలపై ట్రంప్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందంటూ కూడా ఆయన తెలియజేశారు. ఈ మేరకే తన ట్రూత్ సోషల్లో శనివారం సాయంత్రం ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్ పాక్ అంగీకరించాయి. సరైనటువంటి సమయంలో ఇరు దేశాల విఘ్నతతో తెలివిగా వ్యవహరించాయి. అందుకు నా ధన్యవాదాలు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తన పోస్ట్ లో పెట్టినటువంటి ఎక్స్ లో పెట్టినటువంటి ఈ పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ముష్కర్లు ఈ నరమేధం చేసిన తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజంగా రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దుశ్చర్య ఏదైతే ఉందో దానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటూ పాకిస్తాన్లో పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడి చేసింది. ఆ మెరుపు దాడిలో ఎంతో మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్కి కౌంటర్గా పాకిస్తాన్ సైన్యం భారత భూభాగం మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే సరిహద్దు ప్రాంతాల్లో సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో పాకిస్తాన్ సైన్యం మెరుపు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తే భారత సైన్యం ఆ మెరుపు దాడులను తిప్పికొట్టింది. ఆత్మాహుతి డ్రోన్లను అలాగే క్షిపణులను యుద్ధ విమానాలను భారత భూభాగం మీదకి పంపించి దాడులు చేసేటువంటి ప్రయత్నం కుట్ర పాకిస్తాన్ చేస్తే ఆ కుట్రను నిజంగా భారత సైన్యం అయితే తిప్పికొట్టింది. నిజంగా ఇది భీకర యుద్ధానికి దారి తీయబోతోంది. భారత పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంది అంటూ అంతర్జాతీయ నిపుణులు విశ్లేషణ అందించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా దీంట్లో జోక్యం చేసుకుని ఇరు దేశాలతో వారు నిన్న రాత్రి నుంచి కూడా సంధి కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మేము రాజీ కుదిర్చాము. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినందుకు రెండు దేశాలకు నా కృతజ్ఞతలు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి పాకిస్తాన్ భారత్ మీద కవ్వింపు చర్యలకి
పాల్పడకుండా ఆగిపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా మనం భావించవచ్చు. అయితే ఒక్కొక్క సందర్భంలో మాత్రం పాకిస్తాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోదు. అది అంటే పైకి చెప్పే మాట ఒకలా ఉంటుంది, చేసే పనులు మాత్రం మరొకలా ఉంటాయి. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ సంధి కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు, రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా సఫలమైంది. అందులో భాగంగానే రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. ఇప్పుడు గనక ఈరోజు మళ్ళీ పాకిస్తాన్ గనక భారత్ మీద కాల్పులు చేసి భారత్ని పదే పదే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఈసారి భారత ప్రభుత్వం, భారత సైన్యం ఉపేక్షించేది లేదు. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా ఈసారి కొంచెం సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ కూడా ఇప్పుడు నిజంగా భారత్ చేసినటువంటి దాడికి పాకిస్తాన్లో కొన్ని ఎయిర్ బేస్లు ఎగిరిపోయాయి, ధ్వంసం అయ్యాయి, నౌకాయానాలు కూడా ఎగిరిపోయాయి. కాబట్టి పాకిస్తాన్కి బుద్ధి వచ్చింది, పాకిస్తాన్ కూడా తోక ముడుచుకుంది. కాబట్టి భారత్ మీద దాడులు చేసేందుకు కూడా పాకిస్తాన్ ఇక సాహసం చేయదు అని మనం అయితే భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.